UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మా హస్బెండ్తో ప్రాబ్లం ఉంది మ్యామ్. ఆయన వదిలేసి వెళ్ళిపోయారు మ్యామ్ నన్ను. మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఎస్ మ్యామ్. ఎన్నో మంత్ అండి? ఇప్పుడు 6 మ్యామ్. 6th మంత్ ప్రెగ్నెన్సీకి టీవీ షోకి వచ్చాను. నాకు యాక్చువల్గా బిఫోర్ ఒక మ్యారేజ్ అయింది మ్యామ్. దీనికన్నా అతనికి ఫస్ట్ మ్యారేజ్? ఆయనకు ఫస్ట్ మ్యారేజ్ మ్యామ్. ఫస్ట్ మ్యారేజ్ అతను సెకండ్ మ్యారేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు? నువ్వు బిఫోర్ మ్యారేజ్ అది లవ్ అంట, నువ్వు నాకు అరేంజ్ అని చెప్పావు, అది ఇదని ఎలిగేషన్స్ పెట్టేసి గొడవ పడి నాకు నువ్వు నచ్చట్లేదు, నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఇంకా వదిలేసి వెళ్ళిపోయారు మ్యామ్ ఆయన. ఏం రీజన్ ఉందని విడాకులు ఇస్తారు? ప్రెగ్నెన్సీ డౌటా వాళ్ళకి, లేకపోతే నీ క్యారెక్టర్ మీద డౌటా? నా క్యారెక్టర్ని తప్పు పడుతున్నారు మ్యామ్. మే మంత్లో మ్యామ్ మా బ్రదర్ని కూర్చోపెట్టాడంట మ్యామ్. ఓకే. కూర్చోబెట్టి ఫస్ట్ మ్యారేజ్ ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అది లవ్వా అరేంజా, ఇవన్నీ ముందే ఏడవాలిగా. బావా అది లవ్ మ్యారేజ్, తను లేచిపోయింది 6 months అది ఇదని చెప్పాడంట మేడం. మా అత్తయ్య మామే విన్నారు. అత్త మామ ఏం చెప్పారు? నువ్వే వద్దు ఆ పిండం ఎందుకు అని అన్నాను మేడం. ఆయన బట్టలు బియ్యం సంచి తీసుకుని వెళ్ళిపోయాడు మేము. ఆయన థింగ్స్ అన్ని తీసుకుని రైస్ బ్యాగ్ తెచ్చేస్తారు. ఆయన రైస్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళిపోయాడు రూమ్ లో నుంచి. నీకు కాపురం కావాలా, డైవర్స్ కావాలా? ఆయన ఈ టైంలో వదిలేసి వెళ్ళిపోయారు మేడం నన్ను. ఇంకా ఆయన అయితే వద్దు మ్యామ్, ఇంకా వద్దు అనుకుంటున్నాను. మీ అన్నయ్య నిజం చెప్పాలి, నువ్వు అన్న నిజం చెప్పాలి, మీ ఆయన నిజం చెప్పాలి. నిజాలు తెలిస్తే కానీ ఎవరు ఏం చేయరు. ఇది హాస్పిటల్ ఫైల్ మ్యామ్. ఫస్ట్ నుంచి చెకప్ అయింది. మీరు ఏప్రిల్లో టెస్ట్కి వెళ్ళారు ఫస్ట్ టైం? అవును మ్యామ్. ఇక్కడ ఇదేవి రాశారు చెప్పండి. 5 weeks 2 days అనుకుంటాం మ్యామ్. డౌటే సార్ అది. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? మేడం నేను కుక్కడపల్లి తిరుగుట్ట నుంచి వస్తున్నాను మేడం. ఏంటమ్మా ప్రాబ్లం? మా హస్బెండ్తో ప్రాబ్లం ఉంది మ్యామ్. ఆయన వదిలేసి వెళ్ళిపోయారు మ్యామ్ నన్ను. మ్యారేజ్ ఎప్పుడైంది మీకు? March 16th అయింది మ్యామ్. April 4th 5th ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. ఏప్రిల్ దాకా బాగానే ఉన్నారు మ్యామ్. 2024 March 6th మ్యారేజ్ అయిందా? మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్? ఎస్ మ్యామ్. ఎన్నో మంత్ అండి? ఇప్పుడు 6 మ్యామ్. 6th మంత్ ప్రెగ్నెన్సీకి టీవీ షోకి వచ్చారా? ఆయన వదిలేసి వెళ్ళిపోయారు మ్యామ్. ఎందుకు? నా మీద FIRs ఉన్నాయని ఎలిగేషన్స్ చేస్తున్నారు. వాళ్ళ వీళ్ళ చెప్పుడు మాటలు విని వదిలేసి వెళ్ళిపోయాడు మేడం. చెప్పుడు మాటలు వేరు, ఎలిగేషన్ వేరు. అసలు ఎలిగేషన్ వేయడానికి కారణం ఏంటి? ఆయన మే మంత్ నుంచి ఏమైందేమో తెలియదు మ్యామ్. నేను నాసియా వామిటింగ్స్తో ఉన్నాను. సంబంధం ఎలా వచ్చింది? మీరేం చేస్తారు, మీ హస్బెండ్ ఏం చేస్తారు? నేను డాక్టర్ అసిస్టెంట్గా చేస్తాను మ్యామ్. అప్పుడు అంటే ఏం చదువుకున్నారమ్మా? నేను నర్సింగ్ కంప్లీటెడ్ మ్యామ్. సూపర్. అయితే ఆయనేమో B.Pharmacy చేశారు మ్యామ్, మెడికల్. సంబంధం మా డాడీ వాళ్ళ కజిన్ తెచ్చారు. ఆయన నాకు మామయ్య అవుతారనమాట. తెచ్చారు, అంత బాగానే. అరేంజ్ మ్యారేజ్. డౌరీ తోటే పెళ్లి జరిగింది? డౌరీతో మీ గ్రాండ్ గా పెళ్లి చేశారు? అవును. వాళ్ళు ఎక్కడ? వాళ్ళు నిజామాబాద్ మ్యామ్, కామారెడ్డి. మ్యారేజ్ అయినాక ఎక్కడున్నారు మీ ఇద్దరు? మేమిద్దరము తిరుగుటలో ఉన్నాం మ్యామ్. తర్వాత కొంచెం దూరంలోనే మ్యామ్. తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యాము, గూడకి షిఫ్ట్ అయ్యాము. ఎవరెవరు ఉండేవాళ్ళు ఇంట్లో? నేను మా హస్బెండే ఉండేవాళ్ళం మ్యామ్. ఎప్పటిదాకా కలిసి ఉన్నారు మీ ఇద్దరు? ఏప్రిల్ వరకు ఉన్నాం మ్యామ్. నేను నాసియా వామిటింగ్స్ తో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. మార్చ్ లో మ్యారేజ్ అయింది, ఏప్రిల్ వరకు ఉన్నారా? 1 month అంతే. 1 month మ్యారిటల్ రిలేషన్. తర్వాత ఇంకా మే మంత్ లో నేను ఎలక్షన్స్ కొంచెం ముందు వెళ్ళాను మ్యామ్. వెళ్తే ఇంకా ఆయన నాకు యాక్చువల్గా బిఫోర్ ఒక మ్యారేజ్ అయింది మ్యామ్. దీనికన్నా అతనికి ఫస్ట్ మ్యారేజ్? ఆయనకు ఫస్ట్ మ్యారేజ్ మ్యామ్. ఫస్ట్ మ్యారేజ్ అతను సెకండ్ మ్యారేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు? నాకు ఫస్ట్ ఒక మ్యారేజ్ అయింది మ్యామ్ 2021లో. అది డివోర్స్ అయిపోయి, అంటే పెద్దల సమక్షంలో కూర్చొని బాండ్ రాసేసుకొని ఎవరిది వాళ్ళు చూసేసుకున్నాం. 3 years అయిపోయింది మ్యామ్.
ఇంకా వాళ్ళ నుంచి అలా కూడా ఒక డైవర్స్ అవుతాయా ఈ రోజుల్లో? అంటే వాళ్ళు మేము మ్యూచువల్ డైవర్స్కి రండి అంటే మేము రాము మాకు వద్దు అని చెప్పేసి ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఆంధ్రాలో వెళ్ళిపోయారు మ్యామ్. అప్పుడు మీరు కోర్టులో వేసుకోవాలి కదా, కాంపెన్సేషన్ ఏమన్నా ఇచ్చారా ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు? ఇచ్చారు మ్యామ్. అప్పుడు కోర్టులో మీరు వేసుకోవాలి కదమ్మా, ఏదన్నా కానీ లీగల్ గానే తీసుకోవాలి డైవర్స్ అని. మీరు రాసేసుకునేది డైవర్స్ ఎలా అవుతుంది? అయితే రండి అంటే మేము సరే, రాము. ఇతనికి ఫస్ట్ మ్యారేజ్ కదా, మిమ్మల్ని చేసుకోవడానికి కారణం ఏంటి? మీరు సెకండ్ మ్యారేజ్ కింద లెక్క కదా మీకు. అవును మ్యామ్. సెకండ్ మ్యారేజ్ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు? నచ్చాను బాగున్నావు చేసుకుంటానని చెప్పారు మ్యామ్ ఆయన. లీగల్ గా డైవర్స్ అవ్వలేదని తెలుసా ఆయనకి? అన్ని తెలుసు మ్యామ్ ఆయనకి. పెద్దల దగ్గర రాసేసుకున్నాం ఆ అగ్రిమెంట్, అది చూపించారు. ఓకే అమ్మా. ఉమ్. ఇద్దరు 1 month మార్చి నుంచి ఏప్రిల్ వరకు ఉన్నారు కదా. అవును మ్యామ్. 1 month లో మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసిందా? నాకు పీరియడ్ Feb 27కి అయింది మ్యామ్. ఆ. మాకు అంటే మేము కలిసిన మ్యారేజ్ తర్వాత 15 days 16 daysకి కలిసాము. ఓవులేషన్కి కరెక్ట్గా ఉండేసరికి అయిపోయింది మ్యామ్. ఓకే. అందుకే ఫైల్ కూడా తీసుకొచ్చాను ఓకే మ్యామ్. నాన్న, ఏం చూస్తా. అయితే పీరియడ్ రాలేదని చూస్తే పాజిటివ్ ఉంది మ్యామ్. అయితే మే మంత్ నుంచి ఇంకా ఆయన నువ్వు బిఫోర్ మ్యారేజ్ అది లవ్ అంట, నువ్వు నాకు అరేంజ్ అని చెప్పావు, అది ఇదని ఎలిగేషన్స్ పెట్టేసి గొడవ పడి నాకు నువ్వు నచ్చట్లేదు నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఇంకా వదిలేసి వెళ్ళిపోయారు మ్యామ్ ఆయన గొడవ చెప్పపెట్టకుండా. స్టార్ట్ అయ్యింది ఈ ప్రెగ్నెన్సీ వల్ల. ప్రెగ్నెన్సీ వల్ల ఏం రాలేదు మరి ఆ 1 month మీ ఇద్దరు హ్యాపీగానే ఉండొచ్చు కదా. మీరు ఇప్పుడు చెప్తున్నదంతా ప్రెగ్నెన్సీ అని తెలిసిన దగ్గర నుంచి అతనికి ఏదో డౌట్లు ఇవి రేజ్ అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ 1 month ఎలా ఉన్నారు? బానే ఉన్నారు మ్యామ్. బానే ఉన్నారు. ఇంటి మెయింటెనెన్స్ గానీ రెంట్ గానీ ఇవన్నీ ఎవరు చూసుకునేవారు? నేనే చూసేదాన్ని మ్యామ్. ఎందుకు మరి అతని శాలరీ ఏమవుతుంది? అతను నాకు ఇంకా జాబ్ లేదు అని చెప్పారు మ్యామ్. బిఫోర్ మ్యారేజ్కి ముందేమో నాకు జాబ్ ఉందని చెప్పారు. ఏంటి మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళట్లేదు ఏంటా అని, సరే ఇప్పుడు కొత్తలో కదా మనం ఏం అనొద్దు చూద్దాం అని ఉన్నాను. ఇంకా తర్వాత ఆయన జాబ్ వెతుక్కొని వెళ్ళారు మ్యామ్ ఏప్రిల్ మంత్లో వెళ్ళారు. ఇంకా తర్వాత సరే ఈయన చూస్తున్నారు కదా నాకు. వెళ్ళారా మీ అత్తగారు? మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రోజులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో? ఒక 1 week ఉన్నాను మ్యామ్. మ్యారేజ్ అయినా 1 week అక్కడ తర్వాత మీ ఇంటికి వచ్చారు. తర్వాత రెంట్ ఇల్లు తీసుకొని ఉన్నారు. అవును మ్యామ్. ఈ లోపు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అసలు ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు కన్ఫర్మ్ అయ్యింది అని? డిలే అయిందా? డేట్ పీరియడ్ డిలేట్ అయ్యేసరికి ఏమైందా అని చెప్పేసానంటే ఆయనే పాజిటివ్ ఇది ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చారు. చూసుకున్నాము డౌట్గా ఉంటే బీటా హెచ్సిజీ చేయించాము. ఆయన కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు, అంతా బాగుంది. మే మంత్ నుంచి ఆయన ఇంకా ఎలిగేషన్స్ ఇలా ఫైటింగ్స్ ఇంకా గొడవలు పెట్టుకొని ఇంకా. ఫస్ట్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మేడం. మరి లవ్ మ్యారేజ్ మీది మీ ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు అనటానికి కారణం ఏంటి? అది నాకు తెలియదు మేము. అసలు ఆయన ఏం చెప్పట్లేదు, బయట పడట్లేదు మేము. అసలు ఎవరి పేర్లు కూడా తీసుకురానియట్లేదు. నెక్స్ట్ ఏమైందమ్మా? ఇంకా తర్వాత హెల్త్ బాగాలేదని ఇంటికి వెళ్ళావు ఏప్రిల్ మేలో వెళ్ళాను మ్యామ్. తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చారు మ్యామ్. వాళ్ళ ఫ్యామిలీ అందరు వచ్చి మాట్లాడి మాకు వద్దు విడాకులు ఇచ్చేస్తాము అది ఇది అని అన్నారు మ్యామ్. పంచాయతీ పెట్టాము. ఏం రీజన్ ఉందని విడాకులు ఇస్తారు? ప్రెగ్నెన్సీ డౌటా వాళ్ళకి, లేకపోతే నీ క్యారెక్టర్ మీద డౌటా? నా క్యారెక్టర్ ని తప్పుపడుతున్నారు. ఎందుకు? ఏం కనిపించింది ఆయనకి? అంత ఎవిడెన్స్ లేవున్నాయి. గంటల ఫోన్ మాట్లాడతావా, లేకపోతే మీరు వర్క్ చేసే హాస్పిటల్లో మీకు ఏమైనా రిలేషన్స్ ఉన్నాయనా? ఒక ఎవిడెన్స్ లేకుండా ఊరికే ఇట్లా బురద వేసారు కదమ్మా. అవును మ్యామ్. ఆ ఫస్ట్ మ్యారేజ్ దే చూపించి ఇప్పుడు నన్ను వద్దంటున్నాడు. ఫస్ట్ మ్యారేజ్ లీగల్ గా డైవర్స్ అవ్వలేదనా, లేకపోతే ఏంటి రీజన్? అసలు ఏం చెప్పట్లేరు మ్యామ్. అతను వద్దు నాకు నువ్వు సింపుల్ గా నాకు నువ్వు వద్దు అని చెప్తున్నాడు మేడం. మీరు ఓపెన్ గా చెప్పకపోతే ఇప్పుడు మేము గబుక్కుని ఫోన్ చేసాం అనుకోండి, వాళ్ళు ఏవి పడితే అవి చెప్తారు. అవునా? అవును మేడం. రెండిట్లో రీజన్ ఏంటంటే వాళ్ళు చెప్పేసి నాకు మేము వింటే బాగుండదుగా. మీరు మా దగ్గర నుంచి ఏదో హెల్ప్ కోరు వచ్చారు. ఆ హెల్ప్ మేము చెయ్యాలంటే మీరు హానెస్టీ పర్సన్స్ నిజంగా బాధితులు అయి ఉంటే మా వరకు మేము ఎంతవరకు అన్నా వెళ్ళి చేయగలుగుతాం. ఇక్కడ మీరు చెప్తున్నది రీజనే లేదు. ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ రాగానే నీ క్యారెక్టర్ మంచిది కాదని పట్మని అట్లా అనేసి వదిలేరు కదమ్మా. పైగా అత్తమామలు కూడా వచ్చేసి ఏదైనా ఉంటే కూర్చోబెట్టి సర్ది చెప్తారు. ఏంట్రా నీకు డౌట్? నాకు ఫోన్లు మాట్లాడుతుంది, ఈ అమ్మాయి అర్ధరాత్రులు తిరిగి వస్తుంది, నేను కలిసింది ఇప్పుడు 10 రోజుల్లో ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, ఇలా ఏదో డౌట్లు రేస్ చేయాలి కదా. అవేమీ లేకుండా నాకు వద్దు అంటే. అయితే మే మంత్ లో మ్యామ్ మా బ్రదర్ ని కూర్చోపెట్టాడంట మ్యామ్. ఓకే. కూర్చోబెట్టి ఫస్ట్ మ్యారేజ్ ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అది లవ్ అరేంజా, ఇవన్నీ ముందే ఏడవాలిగా. పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడే కదా. మా అన్నయ్య పేరుని ఇప్పుడు బయటికి రానియట్లేదు మ్యామ్. ఎందుకని? మీ సొంత అన్న? మా సొంత అన్న మేడం. ఆయన పేరు బయటికి రానియట్లేదు. ఆయన చెప్పలేదు, ఆయన మాట్లాడేటప్పుడు చెప్తాడు కదా, ఆయన చెప్పుండాలి కదా. నేను చెప్పట్లేదని చెప్తున్నాడు సార్. మా ఆయన దగ్గర రికార్డింగ్ ఉంది, మా అన్న చెప్పింది.
ఏమని చెప్పాడు మీ అన్నయ్య? బావ అది లవ్ మ్యారేజ్, తను లేచిపోయింది 6 months అది ఇదని చెప్పాడంట మేడం. మా అత్తయ్య మామే విన్నారు. మే మంత్ లో అది పంచాయతీ పెడితే బయటికి రానియట్లేదు మా అన్నయ్య పేరుని. నువ్వు నిజం చెప్పమ్మా, మీ అన్నయ్య పంచాయతీ తర్వాత నువ్వు 6 నెలలు లేచిపోయి వెళ్ళిపోయావా? లేదు మేడం. మీ అన్న ఎందుకు చెప్తాడు సొంత అన్న? ఎక్కించి చెప్పాడు మేడం. ఎందుకు? నీ మీద ఏంటి కక్ష? ఏమో తెలియదు మ్యామ్ అసలు నాకు. నేను ఇంకా అతనికి ఏ పాపం ఎరగలేదు. ఇప్పుడు ఆయన అడిగావా మరి? మీ అన్నని అడగలే? అడిగాం సార్, అడిగాం. మా మమ్మీ డాడీ, మా బాబాయ్, మామయ్య. ఎంతమంది నాన్న? మేము 3 మేడం. ఎవరెవరు? మీ అన్నయ్య, అన్నయ్య, నేను, చెల్లి మేడం. మీ అన్నకి నీ కాపురం ఆయన సొంత అన్నయ్య కూడా కాదు మ్యామ్, అడాప్టెడ్. దత్తత చేసుకున్నారు. దత్తత తీసుకున్నారు అంటే మీరు అమ్మా నాన్న చదివించారు, అమ్మా నాన్న చేశారు, పెళ్లి కూడా చేశారు కదా. చెల్లి కాపురం నాశనం అయితే అతనికి ఏంటి లాభం? అదే తెలియట్లేదు మేము అసలు. నీకు తెలియదు, నువ్వు అమాయకురాలివి. మీ అమ్మా నాన్నకు తెలుసుగా. అడిగారు మేడం. చెల్లి కాపురం మనమే ఒక పెళ్లి ఇలా అయ్యింది, పంచాయతీ చేసి ఏదో సెటిల్ చేసాం, ఆ అబ్బాయి ఎవరో కావాలి, అమ్మాయి బాగుందని పెళ్లి చేసుకున్నాడు. 1 month లో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనికి చెప్పేదేముంది? బావకి ఇంత ఆ చెల్లెలు లేచిపోయి పెళ్లి చేసుకుందని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి అమ్మాయిని వదిలేస్తానంటున్నాడు, మరి ఏం చేద్దాం అని అడుగుంటారు కదా. అడిగారు మేడం. అడిగితే నేను చెప్పలేదని ఇదే చెప్తున్నాడు మేడం. ఈవెన్ పోలీసులు కూడా అడిగారు మేడం, ఏం చెప్పావు మీ బావకని. నేనేం చెప్పలేదు సార్ అని చెప్తున్నా. మ్యారేజ్ అయిందా? అయింది మేడం. వదిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు నేను మా పేరెంట్స్ దగ్గరే ఉంటున్నాను మేడం. వచ్చి నువ్వు ఉంటున్నావు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళు కూడా మా పేరెంట్స్ తో ఉంటున్నారు మేడం, తిరుగుట శ్రీనివాస్ నగర్. మీ అమ్మా నాన్న, మీ అన్న వదిన, నువ్వు సేమ్ ఇంట్లో ఉంటున్నారు. అవును. మొత్తంలో ఇన్ని నెలల్లో ఈ 4 months మేలో వచ్చేసావు, జూన్, జూలై, ఆగస్ట్. అవును మేడం. సో ఈ 4 నెలల్లో మీ అన్న నిజంగా చెప్పాడా లేదా అనేది మీరు కనిపెట్టట్లా. మా వదిన ఏం మాట్లాడారు మేడం. ఆమె చాలా తక్కువ మాట్లాడుతుంది, ఏమైనా అవసరం అయితేనే మాట్లాడుతుంది. ఒకరినొకరు జోక్యం చేసుకోము. లైఫ్ లో ఇన్వాల్వ్ అయ్యి పిత్రీలు అయితే చెప్పలేదు. ఇప్పుడు మీ అన్న మీ లైఫ్ స్పాయిల్ చేయడానికి కారణం ఏంటో మీ దగ్గర లేదు మేడం. పడకనో మరి నా మీద ద్వేషము. ఏముంటుంది నీ మీద ద్వేషం? ఆస్తుందా? షేరింగ్ వెళ్తావా? అసలు నాకు ఇంకో వద్దని కూడా అంటున్నా, ఉన్న ఇల్లు కూడా. మరి స్పాయిల్ చేయడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఇక్కడ మీకు. సరే, మీ హస్బెండ్ అత్త మామ ఏం చెప్పారు? వాళ్ళు పోనీ మీ ఆయన అంటే చెప్పట్ల రీజన్, అత్త మామ ఏం చెప్పారు? కట్నం తీసుకురాలేదు, ఎందుకు ఈమె వదిలించుకో, ఆ కడుపు కూడా అబార్షన్ చేసుకో. ఇప్పుడు అబార్షన్ చేయించడానికి అవ్వదు కదా. మే మంత్ లో మ్యామ్, 1-2 months లోనే చెప్పారు అబార్షన్ చేసుకో, మాకెందుకు ఆ పిండము, నువ్వే వద్దు ఆ పిండం ఎందుకు అని అన్నారు మేడం. ఫైనల్ గా పంచాయతీ ఏమైంది? మా ఊరికి రండి మాట్లాడతామని అన్నారు మేడం. మేము వెళ్ళలేదు. ఎందుకని? డాడీ అన్నారు నాకు అప్పుడే బాగా వీక్నెస్ ఉండే మ్యామ్, నాకు చాలా వీక్ అయిపోయాను, వెయిట్ కూడా చాలా తగ్గిపోయేసరికి అంత ఓపిక లేదు కదా. సరే తర్వాత మాట్లాడదామని అన్నారు. మీరు ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలనుకున్నారా? ఉంచుకుందాం అనుకున్నా. అవును మేడం. ప్రెగ్నెన్సీ టైము చాలా స్పెషల్ ఒక అమ్మాయికి. అది నిజంగా మీ హస్బెండ్ వల్ల వచ్చిందా లేదా భూప్రపంచంలో ఇద్దరే చెప్పగలరు. ఒకటి నువ్వు, ఇంకొకటి డాక్టర్. అవునా? ఈ 2 వర్కౌట్ అవ్వు. ఇప్పుడు ఎంతసేపు మాట్లాడినా మీరు అతనిదే అంటున్నారు, అతను నమ్మడు. ఎందుకంటే నీ మాట నమ్మడు, నువ్వు ఆపోజిట్ పార్టీ కాబట్టి. చెప్పాల్సింది డాక్టర్స్. డిఎన్ఏ టెస్టులు చేయించుకుంటారా లేదా అనేది తర్వాత సంగతి. ఎందుకంటే అతను డిఎన్ఏ టెస్ట్ చేస్తే నేను నమ్ముతానండి అనటం వేరు, అసలు నాకు ఈ అమ్మాయే వద్దని ఫిక్స్ అయిపోవడం వేరు. అతను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినప్పుడు డిఎన్ఏ టెస్ట్ వేస్ట్. అవునా? సో ఇప్పుడు మీకు 2వ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది విత్ ప్రెగ్నెన్సీతో. ఇప్పుడు అంతకుముందు అంటే పిల్లలు లేరు కాబట్టి ఇట్లా దులుపుకున్నావు, వచ్చేసావు ఉన్నంతలో. ఇప్పుడు పిల్లోడికి జీవితకాలం తండ్రి ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అవునా? ఈ టైంలో నువ్వు చాలా రిలాక్స్గా ఉండాలి. ఏ దరిద్రం ఉన్నా తర్వాత చూసుకోవాలి కదా. ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ అయిన దగ్గర నుంచి 6th monthకి టీవీ ఛానల్కి వచ్చి కూర్చున్నావు. ఇంకో 3 months మీరు పోలీస్ స్టేషనా, లీగాలిటీయా, కాపురం నిలబెట్టడమా, పంచాయతీలా ఇవి నడుస్తాయి. డెలివరీ తర్వాత ఇంకో 3-4 months పుట్టింట్లో ఎందుకు ఉంచుతారంటే రిలాక్స్గా ఉంటుంది అమ్మాయి అని. అంటే డెలివరీ ప్రెగ్నెన్సీ అన్న దగ్గర నుంచి డెలివరీ తర్వాత వరకు కూడా నువ్వు విపరీతమైన టెన్షన్స్ని ఫేస్ చేస్తున్నావు ఒక రకంగా. ఒకటి క్యారెక్టర్ అసాసినేషన్, ఇంకొకటి నమ్మక ద్రోహం, ఇంటిలోనే నమ్మక ద్రోహం, ఇంకొకటి ఆల్రెడీ రోడ్ల మీదకి వచ్చి పంచాయతీలు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ పుట్టే పిల్లల మీద ఎంత ఎఫెక్ట్ పడితే మీకు డాక్టర్ చెప్పలేదా? అమ్మా అయ్యిందేదో అయ్యింది, నువ్వు ఇట్లా అని ఈ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ చేయలేవు, ఎవరైనా తప్పులు చేసారో తర్వాత చూసుకోండి,
ముందైతే నువ్వు రిలాక్స్ ఉంటే పుట్టే పిల్లలు కాస్త హెల్దీగా పుడతారు, ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే ప్రతి పని మీకు 10% లాస్ ఏమో కానీ పుట్టే పిల్లల ఆలోచన విధానం మీద 90% పడుతుంది. వాళ్ళు క్రూయల్గానే పెరుగుతారో, టెన్షన్స్తో పెరుగుతారో, హెల్త్ ప్రాబ్లమ్స్తో పెరుగుతారో తెలియదు. ఇంకా కనీసం ఇప్పటి నుంచైనా మీరు రిలాక్స్ అవ్వాలి కదా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఇంత పంచాయతీలు జరిగినాయి, వాళ్ళు నిజామాబాదే వచ్చి మాట్లాడండి అంటున్నారు. మీరు వెళ్లకుండా మీ పేరెంట్స్ని పంపించి అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో ఆయన తెలుసుకుంటే చెప్ప అయిపోయేది కదా. పెట్టకుండా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మ్యామ్ రూమ్ వాళ్ళు రూమ్ ఖాళీ చేయమని చెప్పారు. ఉమ్. ఖాళీ చేసిన తర్వాత ఆయన బట్టలు బియ్యం సంచి తీసుకుని వెళ్ళిపోయాడు మ్యామ్, ఆయన థింగ్స్ అన్ని బియ్యం తీసుకుని. సంచే? రైస్ ఎన్ని కేజీలు బ్యాగ్, బియ్యం తెచ్చేస్తారు? ఆయన రైస్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళిపోయాడు రూమ్ లో నుంచి. డ్రెస్సెస్, ఆయన క్లాత్స్, రైస్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళిపోయాడు. రూమ్ ఖాళీ చేద్దామని వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటని చూస్తే నేను మా ఊర్లో ఉన్నానని వేరే చుట్టాలతో తెలిసింది మేడం. Okay. ఇక సరే అని చెప్పి పోలీస్ స్టేషన్ కేసు పెట్టాను. ఉమ్. వెళ్ళి పెడితే ఆయన ఏమో వచ్చారు, మాట్లాడారు. పోలీస్ స్టేషన్లో డైవర్స్ ఇస్తానన్నారు. అక్కడ కూడా ఇలానే ఎలిగేషన్ చేసేసరికి డైవర్స్ ఇస్తానంటే పోలీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు మేడం. అలా ఎలా ఇస్తావు ప్రెగ్నెంట్ లేడీకి అది ఇది అని కొద్ది కాంప్రమైజ్ చేశారు. చేస్తే ఇంకా ఆయన ఈ నా కర్మ కొద్దీ తీసుకెళ్లాలని తీసుకెళ్లారు మేడం. జూన్లో ఉమ్. తీసుకెళ్లారు. ఆయన అక్కడికి వెళ్తే పట్టించుకోరు, మాట్లాడరు, ఎవరు పట్టించుకోరు మేడం. తీసుకెళ్ళాడు. కా- జాబ్ ఏంటి? జాబ్ వెళ్ళట్లేదు? జాబ్ వెళ్ళట్లేదు. ఏప్రిల్ నుంచి బ్రేక్ ఇచ్చేసాను మ్యామ్. నాసియా వామిటింగ్స్ తో ఉంటే డాక్టర్స్ రెస్ట్ తీసుకోమని వదిలేశారు మ్యామ్. జాబ్ డెలివరీ అయినాక మళ్ళీ జాయిన్ అవడానికి అవకాశం ఉందా? ఉంది మేడం. ఓకే. మరి అక్కడికి వెళ్ళావు, అక్కడ ఎంత కాలం ఉన్నారు? అక్కడ ఒక 1 వీక్ ఉన్నాను మేడం. ఉంటే మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మయ్య వాళ్ళు కట్నం తీసుకురాలేదు, ఎందుకు ఈమె డైవర్స్ ఇచ్చేద్దాం వద్దు అది ఇదని ఇంకా కొడుకు చెప్పడము, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళందరూ వస్తే ముసి మాట్లాడడం పక్క తీసుకెళ్ళి, ఇవన్నీ చూసాను మేడం. ఇంకా చెకప్ ఉందని వచ్చాను. మళ్ళీ నాకు ఇంకా వీక్నెస్ చాతన అవ్వట్లేదు మ్యామ్. ఇంకా సరే అని ఇంకా ఉండిపోతే ఇంకా మా ఆయన ఫోన్ చేసి ఆ పిండం నాది కాదు, ఎవరితోనో నువ్వు పడుకొని నా మీద ఎలిగేషన్స్ చేస్తున్నావు, అసలు నాకు నువ్వే వద్దు, డైవర్స్ కావాలని ఇలా ఫోన్ చేసి చెప్పేశారు మ్యామ్. చెప్పేసరికి ఇంకా సరే అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి మళ్ళీ వెళ్ళాను. ఇలా అంటున్నారు సార్ అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ పంపించారు మ్యామ్. ఆయన రాలేదు. 3-4 డేస్ చూసి ఇంకా 4 అది బిఎన్ఎస్ కింద కేసు ఫైల్ చేశారు మేడం. కేసు ఫైల్ చేసేసిన తర్వాత బెయిల్ కోసం అని వచ్చారు ఆయన. వస్తే ఆమె సంగతి నేను కోర్టులో చూసుకుంటాను, మా గోల్డ్ వాళ్ళ దగ్గరే ఉంది మ్యామ్, గోల్డ్ వాళ్ళ దగ్గరే ఉంది, కోర్టులో చూసుకుంటాను ఆమె సంగతి, ఆమె బంగారం కోర్టులో ఇస్తా అది ఇదని అన్నారంట మ్యామ్ పోలీస్తో. మేము వాళ్ళతో ఏం మాట్లాడము, కోర్టులో మాట్లాడతాము అది ఇదని అంటున్నారంట మ్యామ్. నీకు కాపురం కావాలా, డైవర్స్ కావాలా? ఆయన ఈ టైంలో వదిలేసి వెళ్ళిపోయారు మేడం నన్ను. ఇంకా ఆయనైతే వద్దు మ్యామ్, ఇంకా వద్దనుకుంటున్నాను మ్యామ్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు కొంచెం రిలాక్స్ అయినాక మీరు లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తే అయిపోయేది కదా. మీ హెల్ప్ అడుగుదామని, సార్ హెల్ప్ అడుగుదామని వచ్చాను మేడం. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఏ సపోర్ట్ లేదు, మీ సపోర్ట్ తీసుకొని ఫైట్ స్టార్ట్ చేద్దాము డెలివరీ తర్వాత నుంచి అని వచ్చాను మేడం. కదమ్మా, ఇప్పుడు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు? ఆయన ఊర్లో ఉన్నాడని తెలిసినప్పుడు ఊరు వెళ్ళాలి కదా. ఎవరైనా వెళ్ళారా? మీ వాళ్ళు ఎవరైనా ఊరు వెళ్ళారా? వెళ్ళాను సార్. ఎవరు, మీరే వెళ్ళారా? వెళ్ళాను సార్, ఉన్నాను 1 వీక్ ఉన్నాను. కాదు, అది మీరు పోలీసు వాళ్ళు చెప్పిన కనుక తీసుకెళ్ళాడు ఆయన. అవును సార్. అంత పోలీస్ స్టేషన్కి వెళ్ళక ముందు సంగతి నేను అడుగుతున్నా. అంటే ఆయన ఎందుకు వెళ్ళారో ఏంటో ఏమి పోలీసులు అడిగితే ఏం తెలుస్తుంది? ఆయనే కదా అడగాలి. మీరు ఫోన్ చేశాను సార్, రెస్పాన్స్ ఇవ్వరు సార్. వెళ్ళాలి కదా, ఎవరో ఒకరిని పంపించాలి. మీరు కాకపోతే ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఉండొచ్చు కదా. ఎందుకు వెళ్ళిపోయావా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటని అడిగి ఉండాలి కదా. అడిగితే అప్పటికే వాళ్ళ చుట్టాలతో మాట్లాడిచ్చి ఆ పుట్టే పిల్లకి ఏదో ఒకటి ఇస్తాము, ఆ డెలివరీకి ఎంత చెప్పుడు మాటలు వింటాం కాదు కదమ్మా. డైరెక్ట్ గా మీ బ్రదరు ఎవరో ఒకళ్ళు వెళ్ళి రావాలి కదా. వెళ్ళి ఏంటమ్మా ఇది కాపురం నిలబెట్టుకుంటానికి ట్రై చేస్తారా, డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక వాళ్ళు 1 వీక్ వాళ్ళు చెప్పారు, తీసుకెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసారు మీరు, అంతే కదా. వచ్చినాక వాళ్ళు రావద్దు అంటున్నారు. వద్దు మాకు విడాకులు కావాలి, మా అబ్బాయికి వేరే పెళ్లి చేస్తాము, వేరే మంచి కట్నం ఇచ్చే అమ్మాయిని తీసుకొస్తామని చెప్తున్నారు సార్. ఇప్పుడు మీ ఇంట్లోనే మీకు శత్రువులు ఉన్నారు. మీ అన్నయ్య చేశాడు ఇది అంటున్నావు, నువ్వే చెప్తున్నావు. మీ అన్నయ్య అన్న నిజం చెప్పాలి, నువ్వన్న నిజం చెప్పాలి, మీ ఆయన నిజం చెప్పాలి. నిజాలు తెలిస్తే కానీ ఎవరం ఏం చేయలేము. అప్పుడు దాకా ఈ సమస్య పరిష్కారం అవ్వదు కదా. లేదంటే మీరు చెప్పినట్టు డైవర్స్ తీసుకొని వచ్చారా? లేదు, కేసు ఫోటోలు ఉన్నాయి మ్యామ్ నా దగ్గర. ఇది హాస్పిటల్ ఫైల్ మ్యామ్, ఫస్ట్ నుంచి చెకప్ అయింది మ్యామ్. ఇది మొన్న రీసెంట్ చెకప్ మ్యామ్.
1-2 చెకప్స్కి ఆయన వచ్చారు మ్యామ్ నాతో ఏప్రిల్ మంత్లో. మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు? డాడీ డ్రైవర్ సార్, మా మదర్ ఆయమ్మగా చేస్తారు సార్ హాస్పిటల్లో. ఇక్కడ హాస్పిటల్. మేడం మీకు మ్యారేజ్ ఎప్పుడైందండి? మార్చి 16th మ్యామ్. మీరు ఏప్రిల్లో టెస్ట్కి వెళ్ళారు ఫస్ట్ టైం. అవును మ్యామ్. డాక్టర్ ఏం చెప్పారు? ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నావు కదమ్మా, ఇది బీటా హెచ్సిజీ టెస్ట్ చేయించు అని చెప్పారు మ్యామ్. రీడింగ్ వచ్చింది మ్యామ్, 1300 ఎంతో చేంజ్ వచ్చింది, 1347 ఎంతో వచ్చింది మ్యామ్ బీటా హెచ్సిజీ వాల్యూ. అది చూసుకొని మేడము స్కాన్ చేస్తే 2 times హార్ట్ బీట్ రాలేదని మీరు చెప్పారు. మెడికల్ దాంట్లో ఉన్నారు కదా డాక్టర్స్కి అసిస్టెంట్ కింద. అవును మ్యామ్. ఇక్కడ ఇదేవి రాశారు చెప్పండి ఒకసారి. 5 weeks 2 days అనుకుంటాం మ్యామ్. 5 weeks 5 months. 5 months. 5 months కానీ ఇప్పుడు 5 months అవ్వదుగా డెలివరీ టైం. సరే ఆవిడ అన్నట్టు 5 weeks అన్న. 5 weeks అంటే ఏప్రిల్ 4th 5 weeks అయిపోయింది. అంటే మార్చి 3rd week అనుకుందాం, ఓకేనా? మార్చి 3rd weekలో 2nd weekలో మ్యారేజ్ అయిందే 2nd week. సో దానివల్ల ఆ అబ్బాయికి డౌట్ రేజ్ అయింది. రేజ్ అయితే ఇది తీసుకెళ్ళి అమ్మటి వెళ్ళాడు కదా, వెళ్ళినప్పుడు అప్పుడు చేయాలి కదా డౌట్. మీ హస్బెండ్ కూడా వచ్చాడా? వచ్చారు మేడం, 2 visits వచ్చారు మేడం. అప్పుడు కాదు తర్వాత రెండోసారి కూడా వచ్చాడు. 2 visits వచ్చారు. 2 visits, సెకండ్ విజిట్కి వెళ్ళకూడదు కదా డౌట్ వస్తే. డౌటే సార్ అది. వాళ్ళ అన్నయ్యని పిలిచి మాట్లాడుకున్నాడు, ఆయన ఏదో చెప్పాడు. క్లారిటీ వచ్చేసింది అతనికి. ఫైనల్గా అయితే వాళ్ళు నాకు నువ్వు వద్దు, బేబీ కూడా వద్దు. అమ్మ మీరు హస్బెండ్ కావాలి అంటే మేము టెన్షన్ తీసుకుంటాం, మీరు వద్దా అంటున్నారు. అవునా? ఇక్కడ నిజాలు ప్రూవ్ చేయాల్సిన అవసరం నీకు లేదు. ఇదే నువ్వు సేఫ్ సైడ్లోకి వెళ్ళింది ఎక్కడ అంటే, భర్త కావాలి అంటే నిజాలు ప్రూవ్ చేయాలి. అప్పుడు రమ్య గారు దిగుతారు, సార్ దిగుతారు, ఆ అబ్బాయికి పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు, అంతగా అయితే ఛాలెంజ్ చేస్తారు, DNA టెస్ట్కి కూడా. నీకు కాపురం కావాలి అంటే ఓకేనా, దానికి మీరు రెడీగా. ఇంకా ఆయన ఈ ప్రెగ్నెన్సీ టైంలో వదిలేసి వెళ్ళిపోయారు మ్యామ్, నాకు సంబంధం లేదు. స్టిల్ మొన్న కూడా ఫోన్ చేయించాను, చేపిస్తే ఎవరు నువ్వు అని అంటున్నారు మేడం నన్ను. నేను మెసేజ్ చేశాను, ఎవరు నువ్వు అని అంటున్నారు. అర్థమైందా మీకు? ఎవరు నువ్వు, మీరు నాకెందుకు మెసేజ్ చేశారని అంటున్నారు మేడం. చాలా బాధ వేసింది మేడం. ఎంత బాధ వేసింది అంటే తెలిసి కూడా తెలియనట్టు యాక్టింగ్ మేడం. ఇంకా అంటే ఇంక అప్పుడు అర్థమైపోయింది, అంటే అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే అర్థమైపోయింది ఈమె నాకు వద్దు అని. ఆయన అలా ఉన్నాడు. ఆయన వద్దు అనుకున్నాడు, ఆయన రీజన్స్కి కరెక్ట్ ఉందమ్మా. మేము DNA టెస్ట్ చేసి మీ ఆయనతో మాట్లాడి చంపల పగలగొట్టన్నా నీతో హ్యాపీగా ఉండేలాగా చూస్తాం. దీనికి మీరు రెడీయా అంటున్నారు? రెడీ మేడం. DNA టెస్ట్ చేయించుకుంటాం. DNA టెస్ట్ కి రెడీ మేడం. అదే రేపు పొద్దుట మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి ఆయన పిలుస్తామమ్మా, పిలిచి ఆ ప్రొసీడింగ్స్ నడిపిస్తాం. ఎందుకంటే లీగల్గా వెళ్ళే వ్యవహారం కదా. ఆయన వద్దు అనడానికి, మీ ఇంట్లో వాళ్ళు ఆయనకి సలహాలు ఇవ్వడానికి చాలా తేడా ఉంది. నువ్వు వద్దు అంటే ఇవేమీ ఉండవు, లీగల్గా దిగుతాం, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్, కాంపెన్సేషన్ తీసుకోవడం, నీ పిల్లల్ని, నువ్వు పుట్టే పిల్లల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావు, ఇంతేనా? ఇది ఒక ఆప్షన్. నువ్వు సెకండ్ మ్యారేజ్, పుట్టిన పిల్లలు అతనికే పుట్టారండి కాబట్టి మనం లీగల్గా వద్దు, అతనితో పిలిచి మీరు ఏం చేయగలుగుతారో అవి చేసి కాపురమే నిలబెట్టండి అనటం ఒకటి. కాపురమే నిలబెట్టండి అన్నప్పుడు మేమేం చెప్తే అవి మీరు చేయడానికి రెడీ అవ్వాలి. దానివల్ల క్యారెక్టర్ ప్రూవ్ అవుతుంది. 2 జీవితకాలం అతని హెరాస్ చేయకుండా మేము దగ్గర ఉండి ఏదైనా చూడగలుగుతాం. ఈ ఛాలెంజ్కి మీరు రెడీ. ఒక 2 minutes ఆలోచించుకుంటాను. ఆలోచించండి. ఏం ఆలోచించుకున్నారు మేడం? ఇది ఆయనతో ఇంకా లీగల్ గాని ఫైట్ చేస్తాను మేడం. ఇంకా కలిసి ఆయన ఈ టైంలో వదిలేసి వెళ్ళిపోయి నాకు నువ్వు వద్దని చెప్పేసారు. ఇంకా వద్దు మ్యామ్. ఇంకా బేబీకి మీ డెసిషనే ఫైనల్. సో అందువల్ల మీకు టైం ఇవ్వడం కోసం మాట్లాడేది. ఎందుకంటే కలపండి అంటే దానికి తగ్గట్టు కలుపుతాం. లేదు మేడం మేము లీగల్గానే ప్రొసీడ్ అవుతాం, లీగల్గా నాకున్న బెనిఫిట్స్ ఏంటి, నాకేం వస్తాయి, ప్రొసీడింగ్స్లో ఎట్లా ఉంటుంది అనేది. సో ఇప్పుడు మీకు లీగాలిటీ చూస్ చేసుకున్నారు కాబట్టి మీరు ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చిన కంప్లైంట్ పర్ఫెక్ట్ కంప్లైంట్. ఫస్ట్ హస్బెండ్తో డైవర్స్ ఏదైతే ఉందో అది లీగల్గా లేదు కాబట్టి ఇతను ఆ పాయింట్ని కూడా ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంది, ఓకేనా? సో అది తెలిసే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆల్రెడీ పెద్ద మనుషులు వీళ్ళు ఉంటారు కదా, ఆ బాండ్ పేపరే చూస్ చేసుకున్నావు కదా అని. సో మీరు డైవర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా అతనికి డైవర్స్ ప్రొసీడింగ్స్ నడుస్తాయి ఒకవేళ అతను వేసుకుంటే. కానీ ఈ 6 months లోపు డైవర్స్ వేసుకోవడానికి లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మేలోనే అతను డైవర్స్ వేయగలడు, ఓకేనా? అప్పటిదాకా మీకు ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరిద్దరు ఒక సెటిల్మెంట్ అనుకొని నెక్స్ట్ మంత్లోనే మ్యాటర్ సెటిల్మెంట్ అయిపోయింది అనుకో, ఈ మధ్య కొన్ని కోర్ట్స్లో మేము చూస్తున్నాము మ్యారేజ్ డేట్ను కూడా మార్చేసి వేసుకుంటున్నారు అడ్వకేట్లు కంఫర్ట్నెస్ కోసం. సపరేషన్ డేట్ని మార్చుకోవచ్చు బోత్ పార్టీస్ ఇంట్రెస్ట్ కాబట్టి,
కానీ మ్యారేజ్ డేట్ ఏదైతే ఉందో ఆ డేటు, ఆ వెడ్డింగ్ కార్డ్లో ఉన్న డేటు చాలా ఇంపార్టెంట్. అది డిజాల్వ్ అయితేనే డైవర్స్ వచ్చినట్టు. సో కక్కుర్తి పడే టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి హడావుడిగా మ్యారేజ్ డేట్ లేని లిమిటేషన్ లేని కేసులు వేసుకోకండి. ఓకేనా? ఇప్పుడు మీరు 498 వేశారు, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇస్తారు. ఈ కేసు మీకు ఫ్రీ కేసు, సగం వరకు పోలీసులు చేస్తారు, మిగతా సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. మీరు అర్జెంటుగా వేయాల్సిన కేసులు డీవీసీ కేసు, మెయింటెనెన్స్. ఓకేనా? మెయింటెనెన్స్ ఎందుకు వేయమంటున్నానంటే మీకు కానీ పుట్టే పిల్లలకు కానీ అతను లీగలా ఇల్లీగలా గొంగోరా ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంటీరియర్ మెయింటెనెన్స్ రావడానికి అవకాశం ఉంది. మరి డీవీసీ కేసు ఎందుకంటే నీకు ఆల్రెడీ ఉన్న 1-2 మంత్స్లోనే డొమెస్టిక్ వైలెన్స్ ఫీల్ అయ్యావు, ప్రెగ్నెన్సీ టైంలో వదిలేసి వెళ్ళిపోయాడు. సో టెస్ట్కి రావడం అది గొప్ప కాదమ్మా. అతనికి ఇష్టం లేకపోయినా వచ్చి ఉండొచ్చు, నిన్ను వదిలించుకోవడం కుదరక వచ్చి ఉండొచ్చు. టెస్ట్కి వచ్చాడు కాబట్టి అతను నిన్ను నమ్మేసినట్టు కాదు. 100% అతను మిమ్మల్ని నమ్మట్లా, మీ క్యారెక్టర్ని నమ్మట్లా. ఎదురు మీ ఇంట్లో వాళ్ళే ఆయనకి సాక్ష్యంగా ఉన్నారు. మీకు ఇప్పుడు చెప్పకపోవచ్చు కానీ రేపొద్దుట లీగల్ ప్రొసీడింగ్స్లో అవి నడుస్తాయి. సో కాంపెన్సేషన్గా ఏది వస్తే అది తీసుకొని మేలోనో ఏప్రిల్లోనో, నెక్స్ట్ ఇయర్ మేలోనో ఏప్రిల్లోనో మ్యూచువల్కి వెళ్ళటం బెటర్ ఆప్షన్. మీ పెళ్ళి ఎప్పుడు డిసైడ్ అయిందమ్మా? పెళ్లి చూపులు అయితే జాన్లో అయ్యింది సార్. జాన్ 7th ఆయన మా ఇంటికి వచ్చి చూసేసి వెళ్ళిపోయారు. ఆయన ఫ్రెండ్ వచ్చారు సార్, చూసేసి వెళ్ళిపోయారు. ఒక 4-5 డేస్కి ఆయన మాట్లాడి నచ్చింది చేసుకుంటానని చెప్పారు సార్. అలా అలా ఇంకా 1.5 మంత్ అలా నడిచింది సార్. 1.5 మంత్లో ఎన్నిసార్లు కలిసారు మీరు ఇద్దరు? 1-2 టైమ్స్ సార్. ఆయన దగ్గరకు వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు సార్, మేమిద్దరం ఉండడానికి రూమ్ చూడడానికని. ఇంకొకటి నార్మల్ క్యాజువల్ గా హౌసింగ్ బోర్డ్ లో కలిసారు సార్. ఆయన ఫంక్షన్ కి వెళ్తే క్యాజువల్ కలవటం కూడా అయిందా? లేదు సార్, ఏం లేదు. జస్ట్ బస్ స్టాప్ లో నేను అక్కడ ఉన్నాను సార్. ఆయన కలిసేసి వెళ్ళిపోయారు మెట్రో ఎక్కేసి. పెళ్లి అయ్యేదాకా ఏం జరగలా? లేదు సార్, ఈ 2 టైమ్సే సార్ కలిసింది. షాపింగ్ కూడా రమ్మన్నాము కానీ ఆయన రాలేదు. ఆయన వేరే వర్క్స్ ఉన్నాయి, మ్యారేజ్ వర్క్స్ ఉన్నాయని రాలేదు. ఇంతే సార్, 2 టైమ్సే కలిసాము. దాంట్లో 5 వీక్స్ ఉంది కదా, మీకు పెళ్ళైంది 16th. అవును సార్. మీరు హాస్పిటల్కి వెళ్ళింది 4th, 5th అనుకుంటా. అవును సార్. అంటే యాక్చువల్ 4 వీక్స్ కూడా అవ్వాలి. అప్పటికి మీకు చూపిస్తాను, దాంట్లో 5 వీక్స్ చూపిస్తాను. Feb 27 నుంచి మేడం క్యాలిక్యులేషన్ వేశారు సార్ డేట్. ఇక్కడ రాశారు సార్ ఫస్ట్ ప్రిసెప్షన్ లాస్ట్ మంత్ పీరియడ్ అని 27 సార్. అక్కడ నుంచి మేడం క్యాలిక్యులేషన్ వేసుకొని రాశారు సార్. బీటా హెచ్సిజీ కూడా చేయించాను సార్. 1347 ఎంతో వచ్చింది సార్, రిపోర్ట్ కూడా ఉంది. మీరు ఏం కాస్ట్ అమ్మా? ఎస్టీ మ్యామ్. ఎస్టీ. ఇందాక నేను చెప్పిన లీగల్ ప్రొసీడింగ్స్ వేరు. అంటే ఫస్ట్ మ్యారేజ్ లీగల్గా డైవర్స్ కాదు అన్నాను కదా. ఎస్టీ క్యాండిడేట్స్ ఏదైతే పెద్ద మనుషుల దగ్గర రాసుకున్నారో మీ కుల పెద్దల దగ్గర, ఆ డైవర్స్ లీగల్గా వ్యాలిడే. ఓకేనా? ఇప్పుడు మీ హస్బెండ్ ఒకవేళ ఆ పాయింట్ని ఛాలెంజ్ చేసినా కూడా కోర్టు కన్సిడర్ చేస్తుంది. కానీ ఎప్పుడు కూడా మ్యూచువల్గా వెళ్తున్నప్పుడు ఏ రోజు లా అండ్ ఆర్డర్స్ ఎప్పుడు చేంజ్ అవుతాయో మనకు ఐడియా ఉండదు. ఎందుకు వచ్చిన రిస్క్ అనుకుంటే ఇప్పుడు ఒకవేళ మ్యూచువల్ సెటిల్మెంట్ అయిపోయినా కూడా మీరు మీ హస్బెండ్తో కోర్టు ద్వారానే లీగల్ డైవర్స్ తీసుకోండి, మ్యూచువల్ డైవర్స్ అనేది. ఓకేనా? నెక్స్ట్ మీరు ఇక్కడికి వచ్చి అడిగింది ఏంటంటే మేడం మీరు లీగల్గా ఏదైనా హెల్ప్ చేస్తారా అని. యాక్చువల్గా బాధితులు ఫైనాన్షియల్గా బాగా వీక్గా ఉన్న వాళ్ళు కోర్టుల చుట్టూ వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వస్తే మేము ఇందాక మాట్లాడినట్టుగా ఏదైనా సెటిల్మెంట్ చేసి మాట్లాడడానికి అవకాశం ఉండేది. అంత సెటిల్మెంట్ లేనప్పుడు వాళ్ళు చాలా ఫైనాన్షియల్ వీక్ అనుకుంటేనే మేము ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి చూస్తామమ్మా. ఇంకా అలా అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు బాధితులే. ఒక కేసు ఉంది అంటే బాధితులేగా. ఇక అడ్వకేట్లు పెట్టుకోలేమండి అని అందరూ వచ్చినా మేము అంత సర్వీస్ ఇవ్వలేం కదా. మీకు ఎప్పుడు లీగల్ డౌట్స్ వచ్చినా ఒకవేళ మీ అడ్వకేట్స్ ప్రాపర్గా చేయలేకపోతున్నారని మీకు అనిపిస్తే ఇమీడియట్గా మాకు ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. ఎలా చేస్తే బెటర్, ఏం చేస్తే బెటర్ అనేది చెప్తాను. ప్రజెంట్ మీరు చేయాల్సిన పని ఫస్ట్ డైవర్స్ లీగల్గా వ్యాలిడే. ఓకేనా? సెకండ్ ప్రొసీడింగ్స్లోకి వచ్చేసరికి డీవీసీ ఎంసీ వేసుకొని మీరు కొంచెం రిలాక్స్ అయిపోయింది కొంతకాలం. చచ్చినట్టు ఆ మ్యాటర్లు ఎప్పుడైనా సెటిల్ చేసుకోవాల్సిందే. ఏ అబ్బాయి అన్న వదిలించుకోవాలి అంటే మీరు ముందే సరెండర్ అయిపోకండి. ఓకే వద్దు నాకు అని అనేకండి. ఎందుకంటే మీ లీగల్ ప్రొసీడింగ్స్లో ఈరోజు మీరు ఎమోషనల్లో ఉన్నారు కాబట్టి ఇలా అనుకుంటున్నారు. మేబీ ఒక 6 months తర్వాత డెలివరీ అయినాక పుట్టిన బేబీని చూసినాక మీకు మళ్ళీ చేంజ్ అవ్వచ్చు, నాకు భర్త కావాలి అని. ఆ స్టాండ్ మీద ఉన్నప్పటికీ కూడా అలా మాట్లాడడం వల్ల మీకు సెటిల్మెంట్ కానీ కాంపెన్సేషన్ కానీ కొంత గట్టిగా రావడానికి అవకాశం ఉంది. మరి మీ నాన్నగారితో ఏమైనా మాట్లాడమంటారా? అంటే లీగల్గా ఇలా ప్రొసీడ్ అవ్వండి అని ఏమైనా చెప్పమంటారా? వచ్చి మీరు చెప్పండి మ్యామ్, మా డాడీకి ఇలా లీగల్గా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పండి మ్యామ్. సార్ నమస్తే అండి. మీ అమ్మాయి మా దాకా వచ్చారు. ఫస్ట్ మ్యారేజ్ ఇట్లా డైవర్స్ అయ్యిందండి, అక్కడ చీటింగే జరిగింది. ఇప్పుడు సెకండ్ అతను ప్రెగ్నెన్సీలో ఉండగా వదిలేశారండి, అనవసరమైన ఎలిగేషన్స్ వేస్తున్నాడని.
ఈ ఈ టైంలో పంచాయతీలు కానీ మాట్లాడడం కానీ కొంత అమ్మాయి మీద ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంది. అసలు మీరేమనుకుంటున్నారు? ఎందుకు ఈ సెకండ్ అతను ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి? అమ్మా ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారమ్మా. నాకు వద్దు, నాకు డైవర్స్నే కావాలి, నాకు ఈమెతో నేను సంసారం చేయలేను అనే కంటే ఉందాము. దానికి అమ్మా ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనేది. పోలీస్ స్టేషన్ లో ఏమన్నాడు సార్? పోలీస్ స్టేషన్ కి వచ్చి ఉంటాడు కదా ఒకసారి 2 సార్లు, అక్కడేమన్నాడు? అక్కడైనా కేసులకు కూడా ఏం భయపడట్లేదు అతను? ఆహా ఏం లేదు, పెట్టుకుంటే పెట్టుకోండి, కేసు పెట్టుకుంటే పెట్టుకోండి, కోర్టులో అన్నాడమ్మా. ఓకే సార్, ఇప్పుడు లీగల్ గా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం చేయగలిగేది ఏం లేదు. యాక్చువల్ గా మేము అతనితో మాట్లాడతాం అన్నాము, తన వద్దండి అంది. లీగల్ గానే చూసుకోవడం బెటర్. ఇప్పుడు మీరు పెద్ద మనుషుల పంచాయతీలు పెద్ద మనుషుల దగ్గర సెటిల్ చేసి డైవర్స్ తీసుకోవడం అనేది ప్రెసెంట్ సిచ్యువేషన్ లో లీగల్ గా కొంత డ్యామేజ్ అవుతుంది సార్. ఎందుకంటే మీ క్యాస్ట్ ప్రకారం మీరు పెద్ద మనుషుల దగ్గర తీసుకున్న డైవర్స్ కూడా లీగల్ గా వ్యాలిడే. కానీ ఇప్పుడు చేంజెస్ అవుతూ వచ్చినాయి చట్టాలు అమెండ్ అవుతున్నాయి కాబట్టి ఈసారి ఒకవేళ అలా మ్యూచువల్ గా వెళ్లాల్సి వస్తే కనుక కోర్టులో మ్యూచువల్ డైవర్సే తీసుకోండి. ఎవరన్నా చెప్పినా వినకుండా లీగల్ డాక్యుమెంట్ ఉండడం ఎప్పుడు సేఫ్ సైడే. అంటే డైవర్స్ కేసు అంటే మ్యాటర్ సెటిల్ అయిన తర్వాత నేను చెప్తున్నది. మ్యూచువల్ డైవర్స్ వెయ్యాలి అన్నా కూడా మీకు ఆల్రెడీ ఇంకొక 1-2 ఇయర్స్ టైం ఉందిలేండి. నెక్స్ట్ ఇక్కడ 498 వేసేసారు కానీ అమ్మాయిని పోషించడం, పుట్టే పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత అతనిదే ఉంటుంది. మీరు ఒక అడ్వకేట్ని కలిసి ఒక మెయింటెనెన్స్ డీవీసీ కేసు వేయించండి అమ్మాయి తరపున, తను రెగ్యులర్గా తిరగకుండా డెలివరీ అయ్యేదాకా. కానీ ఈలోపు కేసు ఫైల్ చేస్తే కేసుకి సీనియారిటీ వస్తుంది. ఇప్పుడు మెయింటెనెన్స్ అనేవి చాలా ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టార్టింగ్ నుంచి ఆర్డర్ చేస్తున్నారు ఫైలింగ్ చేసిన దగ్గర నుంచి. సో మీరు కొంచెం ఫైనాన్షియల్గా ఏదో పావలా 10 పైసలు ఏదో సర్దుకొని కాస్త రీజనబుల్గా చేసే అడ్వకేట్లతో ఈ 2 కేసులు వేయించి తన ఇంట్లో కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఏమో తను ఆల్రెడీ మీ అల్లుడికి, రెండో అల్లుడికి మీ అబ్బాయే చెప్పాడండి అంటుంది. అది ఎంతవరకు నిజం సార్? అది వాళ్ళేమో చెప్తున్నారు, ఈ 2 అల్లుడేమో చెప్పాడని అంటున్నారు, ఈయనేమో నేను ఏం చెప్పలేదు, నాకు అతను ఏం చెప్పలేదని మరి అతనే అంటున్నాడు. ఓ అసలు మీ అబ్బాయిని అడిగారా? ఇంట్లోనే ఉంటాడు కదా, ఒక చెల్లెలు కాపురం ఎందుకు నాశనం చేశాడు? అదే ఇప్పుడు నేనేం చెప్పలేదు, నా మీద ఎన్నో అపోహాలు చేసేసి ఏదో రకంగా వాళ్ళ అన్నయ్య కూడా డైవర్స్ తీసుకున్నాడు కదా, నా మీద నిన్నే మోపేసి తీసుకోవాలని చెప్పేసి తీసుకుంటున్నాడు నాన్న, నేనేం చెప్పలేదు. ఆల్రెడీ ఇప్పుడు ఈ అమ్మాయిని, చిన్న అమ్మాయి ఆల్రెడీ మొత్తం ప్రిపరేషన్ గా చెప్పేశారు, ఇటు జరిగింది సో అండ్ సో అని చెప్పి చెప్పేశారు. మేము కూడా చెప్పేసి చేసామమ్మా. ఆయనకు ఎటువంటి సిచ్యువేషన్ లేదు కదా, అందుకని చెప్పేసి ఏదో ఉదాహరణ ఎంచుకొని నేను ఈమెతో నేను ఎలా బయటపడాలి, నేను ఏ రకంగా బయటపడాలి అనేది ఆలోచించి నేను ఇక నాకు వద్దు మేము కట్నం ఇయ్యలేదు కదమ్మా. అదేలేండి. కాదు సార్, ఇప్పుడు యాక్చువల్గా అబ్బాయికి ఫస్ట్ మ్యారేజ్, ఈవిడ సెకండ్ మ్యారేజ్. అమ్మాయి ఎందుకు చేసుకున్నాడు మీ అమ్మాయిని? అయితే మేము ఆల్రెడీ మొత్తం చెప్పాము, మేము ఇటు జరిగింది ఆమె నాకైతే ఓకే. మేము 10 మంది మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటి దగ్గర చూడడానికి వెళ్ళినప్పుడు అన్ని విధాలుగా చెప్పాము. నాకు ఓకే, నాకు నచ్చిన అమ్మాయిని నేను చేసుకుంటానని చెప్పేసి కూడా చెప్పాడు. వాళ్ళ బ్రదర్ కూడా చెప్పాడంట. ఏమని? మా బావగారితో ఆయన ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నాడు, ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు, అమ్మాయిని నేను ఇష్టం ఉంది నేను చేసుకుంటానని చెప్పేసి అంటేనే మేము కూడా ముందుకెళ్ళాము, వాళ్ళు కూడా ముందుకెళ్ళారు అని చెప్పేసి కూడా చెప్పాడంట. కాదు సార్, ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న మిమ్మల్ని ఫస్ట్ లో కట్నం అడగలేదా? సెకండ్ మ్యారేజ్ అమ్మాయిని చేసుకుంటున్నాం కదా, మరి మాకు డౌరీ ఏదన్నా ఇవ్వండి అని. అయితే మాకు 30 లక్షలు 40 లక్షలు మాకు అడిగారు. మా బావగారు సంబంధం తీసుకొచ్చారు కదా అమ్మ, అడిగారు. మాకు హోప్ లేదు, మాకు చూసినంత వరకు మేము ఇయ్యగలుగుతాము, మాకు హోప్ లేదు. ఎందుకంటే నేను ఒక్కరిని చేయాలి, 10 మందిని పోషించాలి. అదేలేండి. చెప్పేసి నేను ఆల్రెడీ అమ్మాయికి 8 తులాల బంగారం తీసుకున్నాను. ఆ అమ్మాయికి బంగారం పెట్టించేసి పెళ్లి చేసేసి కాలు గడి కన్యాదానం చేసిస్తాను అని చెప్పాను. పెళ్లి ఖర్చులు ఎంత అయినాయి సార్ సుమారుగా మీకు? 5 లక్షల దాకా అయింది మేడం. ఇప్పుడు ఆ గోల్డ్ అబ్బాయి దగ్గరే ఉన్నాయా? ఇప్పుడు అతని దగ్గర 2 తులాల బ్రాస్లెట్ ఉంది మేడం. ఓకే సార్, యాక్చువల్గా సెటిల్మెంట్కి వచ్చినప్పుడు గోల్డ్ మొత్తం తీసుకోవాల్సింది తీసుకోండి, కాంపెన్సేషన్ తోటే మాట్లాడదురు. లీగల్ ప్రొసీడింగ్స్ ఏం చేయాలి ఏంటి అనేది మీ అమ్మాయికి చెప్పాను సార్, మీరు కూడా సపోర్ట్ చేయండి తనకి. ఎందుకంటే నిలబడని కాపురం ఎలాగో నిలబడదు, ఇక వాడిని అతన్ని ఎంత మనం బెదిరించినా వేస్టే కదా. అతను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో చెప్పేశాడు ఎస్ఐ గారికి.
ఏమని చెప్పాడు, నేను చెయ్యలేను. ఆల్రెడీ జూన్ 14వ తారీఖు మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినప్పుడు ఎస్ఐ గారు పిలిచారు. అతను మాట్లాడి ఏదో రకంగా చేసి సెటిల్ చేద్దామని చెప్పేసి అనుకున్నాడు అతను పాపం. కానీ ఆయనతో ఏం చేసిందంటే మామూలుగా నామవరసంగా వచ్చారు, ఒక 15-20 మంది వచ్చారు, వచ్చి తీసుకొని వెళ్ళారు. నాకు భయం ఏంటి అంటే తీసుకెళ్లి ఇప్పుడు ఎక్కడో కాకులు తిరగని ఎడారిలో ఉన్నట్టుగా ఉందా ఊరు, అడవి మధ్యలో వీళ్ళు ఉండేది. ఇంకా నుంచి మళ్ళీ అక్కడ నుంచి 100 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు అమ్మాయిని అలా పంపించినా వాళ్ళు ఏం చేసినా మనకు ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు అనేది ఒక భయం ఉంది మీకు? లేదు లేదు, ఎందుకని అంటే ఇక్కడ ఏమేమి జరుగుతుందో మొత్తం మా బావగారికి చెప్పాను నేను. బావ ఇటు సంగతి ఇట్లా అమ్మాయిని తీసుకెళ్లారు, అమ్మాయికి టచ్ లో ఉండు, ఎందుకంటే మేము ఈ దేశం నుంచి ఆ దేశం రావాలంటే మేము ఏం చేయలేకపోతున్నాము, అందుకని చెప్పేసి పొద్దున సాయంత్రం మీకు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ఫోన్ చేసి కొద్దిగా అమ్మాయితో మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పాను, బావగారు కూడా మాట్లాడారు, నేను కూడా నాకు టైం దొరికినప్పుడు నేను కూడా మాట్లాడానమ్మా అని చెప్పాను. నేను తర్వాత చేస్తాను. అలాగే సార్. మీ నాన్నగారు మీరేం చెప్పారో అవి మీ నాన్నగారు సపోర్టింగ్ గానే మాట్లాడారు. సో అతను మిమ్మల్ని వదిలించుకోవడానికి మీ బ్రదర్ని ఒక ఆయుధంగా వాడుకున్నాడు అంతే. ఇప్పుడు ఒక ఎలిగేషన్ వేస్తే ఇప్పుడు మీ బ్రదర్ నేను చెప్పలేదు మొర్రు అన్నా కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా. మీ ఇంట్లోనే ఒక పాయిజన్ వేసేస్తే బెటర్, మీకు తగాదాలు పెట్టినట్లు ఉంటుంది అన్న ఉద్దేశంతో అతను ఒక ఎలిగేషన్ వేసినట్టే లెక్క. ఏదన్నా కానీ మనం వెళ్ళాలి అనుకుంటే మనం ఏదో ఇవన్నీ ప్రూవ్ చేసుకోవడం, అతను వద్దు అంటున్నాడు, అతని బిహేవియర్ చూసి మీరు వద్దు అనుకున్నారు. సో ఇప్పుడు లీగాలిటీలో ఒక అమ్మాయిని వాడుకొని వదిలేస్తే ఎలా ఉంటుంది అనేది చూపించాలిగా. మీ ఇద్దరి మధ్య అయితే ఫిజికల్ రిలేషన్ ఉంది, పుట్టే పిల్లలకి తండ్రి అతనే. ఈ పాయింట్ మీద మీరు ఇప్పుడు నేను చెప్పిన 2 కేసులు ఫైల్ చేసుకోండి. మీ నాన్నగారు కూడా సపోర్ట్ చేస్తానన్నారు, ఎందుకంటే ఫైనాన్షియల్గా అంత పెద్ద ఖర్చులు కూడా ఏం అవ్వవు. కాకపోతే కోర్టు చుట్టూ కొంత తిరగాల్సి ఉంటుంది మెయింటెనెన్స్ ఆర్డర్ అయ్యేదాకా. ఈ లోపు మ్యాటర్ ఎట్లాగో సెటిల్మెంట్ అవుతుంది. ఇదేమి ఎక్కువ కాలం తిరిగే కేసు కూడా కాదు. సో మీరు జాగ్రత్తగా లీగల్ ప్రొసీడింగ్స్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్, ఈ కేసు మొత్తం మనం స్టడీ చేసిన తర్వాత అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు అమ్మాయి నాకు కాపురం కావాలి అంటే అతని డౌట్స్ని మనం క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. డౌట్స్ ఏంటి అతనికి? అసలు ఈ అమ్మాయిది ఫస్ట్ లవ్ మ్యారేజ్, అతనితో ఆల్రెడీ అన్ని తిరిగేసిందండి సార్. లవ్ మ్యారేజ్ అయినా కూడా లవ్ చేసుకుని తిరిగేసిన, పెళ్ళి అయితే చేసుకుంది కాబట్టి ఆ పాయింట్ మాట్లాడే రైట్స్ అతనికి లేవు. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ ఫిజికల్ గా కలుస్తారు, 2 years మ్యారిటల్ రిలేషన్ ఉంది, ఉన్నంతలో ఎంతో కొంత. సో ఆల్రెడీ ఈవిడ ఫ్రెష్ అని అయితే పెళ్లి చేసుకోలేదు. సెకండ్ మ్యారేజ్ అమ్మాయిని డౌరీ కోసం డిమాండ్ చేశారు అంటే ముందే మాట్లాడుకోవాలి అట్లాంటి. సో ఇక్కడ ఆ క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది. 3 ఇలా ఫస్ట్ నైట్ అవగానే అలా 5 weeks అనేది కొంత డౌట్ఫుల్ వ్యవహారమే. ఈ అమ్మాయి దానికి మనం ఒక ఛాలెంజ్ చేసాం, అమ్మ DNA టెస్ట్కి నువ్వు రెడీయా అంటే ఏదో నామకే వస్తే అంది, కానీ తర్వాత మళ్ళీ వెంటనే నాకు ఎందుకు రిస్క్ అనుకుందో ఏమో మరి. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ అయిపోయినాక రియల్గా రిస్క్ ఎంతన్నా తీసుకుంటారు, ఎందుకంటే కాపురం నిలబెట్టుకోవడానికి. ఒక వ్యక్తి ఇప్పుడు అంత ఇష్టపడి పెళ్లి చేసుకుని అమ్మాయి బాగుందని ఇలా కోర్టుల చుట్టూ తిరిగి నేను కోర్టుకైనా తిరుగుతాను కానీ ఈ అమ్మాయితో నేను ఉండను అనే అంత ఉండదు. మేబీ అతని డౌట్స్ అతనుకునే, అతని దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటో. ఈ అమ్మాయి నాకు కాపురం కావాలి అంటే మనం ఎంత రిస్క్ అయినా తీసుకొని వాడితో కౌన్సిలింగ్ ఇచ్చి అతన్ని ఏదైనా మనం ఇది చేయగలిగే వాళ్ళం. కానీ తను ఆల్రెడీ నాకు వద్దు అనేసింది కాబట్టి తనకున్న లీగల్ ప్రొసీడింగ్స్లో ఇప్పుడు మనం చెప్పినట్టు DVC MC కేసు తను ఫైల్ చేస్తే కనుక ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది. కానీ వీళ్ళకి సగం మందికి తెలియదు సార్, ST కేసుల్లో పెద్ద మనుషుల దగ్గర డైవర్స్ తీసేసుకుంటూ ఉంటారు. మాక్సిమం అది ఇప్పుడు లీగల్గా వ్యాలిడే, కానీ లీగల్ ప్రొసీడింగ్స్ ఇంకా కొత్తగా చేంజెస్ అవుతున్నాయి కాబట్టి ఏదున్నా కోర్టు ద్వారా డైవర్స్ తీసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ నా ఉద్దేశం. మరే ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.